రంగారెడ్డి జిల్లా సరూనగర్ లో బొమ్మరిల్లు కాంప్లెక్స్ లోని శ్రీరస్తు బార్ అండ్ రెస్టారెంట్ హోటల్ ను పోలీసులు సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రెస్టారెంట్ ను హోటల్ ను రన్ చేస్తుండటంతో రాచకొండ సిపి సుధీర్ బాబు ఆదేశాల మేరకు పోలీసులు మూసివేశారు. అర్ధరాత్రి మద్యం బాటిళ్లను విక్రయించడం, ఎలాంటి ధృవపత్రాలు లేకుండా హోటల్ గదుల్లో ఉండటానికి అనుమతులు ఇస్తున్నారని పోలీసులు గుర్తించారు. చట్ట వ్యతిరేక చర్యలకు ప్రోత్సహిస్తున్నారనే కారణంతో పోలీసులు శ్రీరస్తు బార్ అండ్ రెస్టారెంట్ హోటల్ పై చర్యలు తీసుకున్నారు. హోటల్ సీజీకి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ప్రజలకు అసౌకర్యం కలిగించేటువంటి ఈ హోటల్స్, బార్ అండ్ రెస్టారెంట్లపై మాత్రం ప్రస్తుతం రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా వనశ్రీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి బైరంగూడ ఉన్నటువంటి శ్రీరస్తు అండ్ బార్ అండ్ రెస్టారెంట్, అదేవిధంగా బొమ్మరిల్లు కాంప్లెక్స్ లో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరోవైపు బార్ అండ్ రెస్టారెంట్ లో అర్ధరాత్రి వరకు నిబంధనలు లేకుండా, నిబంధనలు ఉల్లంఘించి వారందరూ కూడా అక్రమంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఇటీవల కాలంలో పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు రావడం జరిగింది. ఇదే అపార్ట్మెంట్ లో కూడా గతంలో కూడా ఒక సూసైడ్ కూడా జరిగింది. ఒక వ్యక్తి ఈ అపార్ట్మెంట్ కి సంబంధించి దానిపై అనేక ఫిర్యాదుల నేపథ్యంలో గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్లు, మరోవైపు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్లు దృష్టిలో ఉంచుకొని ఈ రోజు మేజిస్ట్రేట్ సబ్ డివిజనల్ రంగారెడ్డి జిల్లా కందుకూరు మేజిస్ట్రేట్ ఆధ్వర్యంలో బార్ అండ్ రెస్టారెంట్, శ్రీరస్తు బార్ అండ్ రెస్టారెంట్ మరియు హోటల్ సంబంధించినటువంటి బొమ్మరిల్లు కాంప్లెక్స్ సైతం ఈ రోజు అధికారులు మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది. సాధారణ ప్రజలకు అసౌకర్యం కలిగించేటువంటి విధంగా వీరందరూ కూడా వ్యవహరిస్తున్నారు కాబట్టి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగించే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదంటూ కూడా ఇప్పటికే రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా కూడా వారికి కూడా ఇదే శాస్తి జరుగుతుంది. ఖచ్చితంగా వారికి కూడా వారికి సంబంధించిన హోటల్స్ కావచ్చు, బార్ అండ్ రెస్టారెంట్స్ కావచ్చు, వారిని కూడా క్లోజ్ చేస్తామంటూ కూడా సిపి కమిషనర్ గా ఉన్నటువంటి సుధీర్ బాబు హెచ్చరికలు జారీ చేసే పరిస్థితుల్లో కనబడుతుంది. సునీల్, అంటే ఆ హోటల్లో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయంటూ మీరు చెప్తూ ఉన్నారంటే ఏంటి, ఎటువంటి కార్యక్రమాలు అక్కడ చేపడుతూ ఉన్నారు, ఎంతకాలంగా ఇటువంటివి కొనసాగుతూ ఉన్నాయి? అంటే హోటల్ గదిలో అంటే మనం చూడొచ్చు, బార్ అండ్ రెస్టారెంట్ తో పాటు లగ్జరీ హోటల్స్ రూమ్స్ కూడా అక్కడ ఉన్నాయి కాబట్టి ఆ హోటల్స్ లో ఎట్టి పరిస్థితుల్లో నిబంధనలకు అంటే ఎలాంటి కాగితాలు లేకుండా హోటల్స్ నిర్వహిస్తున్నారు. మరోవైపు బార్ అండ్ రెస్టారెంట్ లో 1 గంట వరకు మధ్యాహ్నం మొత్తం కూడా క్లోజ్ చేయాలి. కానీ వీరు తెల్లవారుజామునంత వరకు వీళ్ళంతా మద్యం సేవించి అక్కడ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. మొత్తం కూడా అక్కడ గ్రూప్స్ ఏర్పడి తాగి బాగా అల్లరి చేస్తున్నారు. చుట్టుపక్కల వారికి తీవ్ర ఇబ్బందులు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కూడా పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు రావడం జరిగింది. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో బైరంగూడలో ఉన్నటువంటి శ్రీరస్తు బార్ అండ్ రెస్టారెంట్ తో పాటు మరోవైపు బొమ్మరిల్లు కాంప్లెక్స్ లో మొత్తం కూడా ఈ రోజు మేజిస్ట్రేట్ కందుకూరు మేజిస్ట్రేట్ ఆధ్వర్యంలో సీజ్ చేయడం జరిగింది. మొత్తం దీనిపై గతంలో కూడా అనేక ఫిర్యాదులు కూడా రావడం జరిగింది. ఒక వ్యక్తి కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఈ సంఘటన కూడా మనం గతంలో చూసాం. కాబట్టి ఇదే తరాలో మళ్ళీ ఇటీవల కాలంలో పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో ఈ రోజు అటు మేజిస్ట్రేట్ తో పాటు పోలీస్ అధికారుల సమక్షంలో మాత్రం ప్రస్తుతం అయితే శ్రీరస్తు బార్ అండ్ రెస్టారెంట్ ని సీజ్ చేశారు. థ్యాంక్ యూ సునీల్.